హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను చూపిస్తున్న రెసిపీ వచ్చేసి వామ్ అన్నం అండి. వామ్ అన్నము చాలా టేస్టీగా ఉంటుంది. వెజిటేబుల్స్ అవి ఏమీ లేనప్పుడు ఇంట్లోనే ఈజీగా రైస్ అయితే చేసుకోవచ్చు. మనం దీనికోసం అయితే రైస్ ఉడికించి పెట్టుకోవాలి. రైస్ ఉడికించి పెట్టుకుంటే సింపుల్గా 5 నిమిషాల్లో అయితే ఈ వామ్ రైస్ అయితే చేసుకోవచ్చండి. దీనికోసం మెయిన్ ముందుగా ఉండాల్సింది ఏంటంటే ఈ వాము ఉండాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన వెల్లుల్లి, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే పోపు దినుసులు ఉంటే సరిపోతాయి. ఇందులో ఆవాలు వేయనవసరం లేదండి. అలాగే పచ్చిశనగపప్పు, ఉద్దిపప్పు ఉంటే ఉద్దిపప్పు వేసుకోవచ్చు. అలాగే జీలకర్ర కొంచెం వేసుకొని వేగించుకోవాలి. వేగిన తరువాత దీంట్లో మనం వెల్లుల్లి ముక్కలు అయితే వేసేసుకోవాలండి. ఈ వెల్లుల్లి ముక్కలు కొంచెం వేగిన తరువాత దీంట్లో పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ వామ్ రైస్ అనేది మనకి జలుబు, దగ్గు అలాంటివి ఏవైనా ఉన్నప్పుడు తింటే బాగుంటుందండి. అలాగే జీర్ణశక్తిని మెరుగుపరచడానికి కూడా ఈ వామ్ రైస్ అనేది చాలా మంచిది. దీంట్లో పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం వాము ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలండి. నేనైతే కొంచెం రైస్ ఎక్కువగా తీసుకుంటున్నాను కాబట్టి 2 స్పూన్స్ వరకు వేసుకున్నాను. లేదంటే కప్పు మెజర్మెంట్లో అయితే ఒక కప్పుకి 1 స్పూన్ వాము ఉంటే సరిపోతుంది. ఇదంతా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. నోటికి రుచిగా మంచి టేస్టీగా అయితే ఉంటుంది. ఇందులో వేసిన వెల్లుల్లి ముక్కలు మాడిపోకుండా నీట్గా కలుపుకొని వేగించుకోవాలండి. అవి కొంచెం ఎక్కువగా వేగిపోతే చేదొచ్చేస్తుంది కదా, అలా కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఈ పోపుకి తగినంత సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసుకోవాలండి. జీడిపప్పు అనేది పూర్తిగా ఆప్షనల్. నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే మా పిల్లల కోసం అని చెప్పేసి నేనైతే వేసాను. ఈ జీడిపప్పు ఫ్రై అవ్వాలి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా మనము పూర్తిగా చల్లార్చి పెట్టుకున్న రైస్ మాత్రమే వేసుకోవాలండి. నేను వీటి కోసం ముందుగానే రైస్ ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను. అది ప్లేట్లో వేసి చల్లార్చుకొని తీసుకున్నాను. ఇంకా మనకి పోపు అయితే బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు వీటిలో మనం రైస్ అయితే వేసుకోవాలి. ఇలా పైన చూపించిన విధంగా చల్లార్చుకున్న రైస్ అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా రైస్ అంతా వేసుకున్న తర్వాత నీట్గా అంతా మిక్స్ చేసుకోవాలండి. ముందు వాము వేగించినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇంకా ఇప్పుడు రైస్లోకి కొంచెం సాల్ట్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. సరిపడా సాల్ట్ వేసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకుంటే మనకి వామ్ అన్నం అయితే రెడీ అయిపోతుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది జీర్ణశక్తికి అన్నిటికీ చాలా మంచిది. దగ్గు, జలుబు ఉన్నప్పుడైనా కమ్మగా మంచిగా రుచిగా అయితే తినొచ్చు. ఈ వామ్ అన్నం చేసుకొని తినడం వలన మనకి పొట్టకు సంబంధించిన ఏమైనా సమస్యలు ఉన్నా క్లియర్ అవుతాయి. కనీసం వారంలో 1-2 సార్లు అయినా ఈ రైస్ తినడం వలన మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చూడండి, వామ్ అన్నం అయితే రెడీ అయిపోయింది కదా. చూడటానికే కాదండి, తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో రెసిపీస్ చూడాలనుకునే వాళ్ళు పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.